ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. అసలు ఏం మంచి జరిగింది రాథోడ్? ఏదైనా గుడ్ న్యూసా? అవునమ్ము, పెద్ద గుడ్ న్యూసే. ఏమైంది రాథోడ్? ఏంటో త్వరగా చెప్పు. మిస్ అమ్మ బుజ్జమ్మ హైదరాబాద్ వచ్చారు. రాథోడ్, నిజమా రాథోడ్? మిస్ అమ్మ బుజ్జమ్మ తిరిగి వచ్చారా? నిజంగా? వాళ్ళు ఎలా ఉన్నారు? వాళ్ళు ఎక్కడున్నారు రాథోడ్? ఇంటి బయట ఉన్నారా? మేము వెళ్ళి వాళ్ళని ఇంట్లోకి తీసుకొస్తాం. ఆగండి 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 ఆగండి. మిస్ అమ్మ బుజ్జమ్మ హైదరాబాద్ వచ్చారు గాని ఇంకా ఇంటికే రాలేదు. అదేంటి రాథోడ్, వాళ్ళ ఇంటికి ఎందుకు రాలేదు? వాళ్ళని ఇంటికి ఎందుకు తీసుకొని రాలేదు రాథోడ్? అవును రాథోడ్, ఎందుకు తీసుకురాలేదు? డాడీ ఫ్రెండ్ ఒకరు వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చారమ్మా. ఆయన వస్తున్న బస్సులోనే మిస్ అమ్మ బుజ్జమ్మ హైదరాబాద్ వచ్చారంట. డాడీ ఫ్రెండ్ చెప్పారు. మరి మిస్ అమ్మ బుజ్జమ్మ ఇంటికి ఎందుకు రాలేదు? ఇంటికి రాకుండా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళారో తెలియదు, అందుకే డాడీ కోపంగా ఉన్నారు. అయ్యయ్యో, మీరేం బాధపడకండి. మిస్ అమ్మ బుజ్జమ్మ మొత్తం హైదరాబాదులో ఎక్కడున్నా వెతికి తీసుకొచ్చే బాధ్యత నాది. అతి త్వరలో మనం మిస్ అమ్మని బుజ్జమ్మని చూడబోతున్నాం. మిస్ అమ్మ బుజ్జమ్మ రాకతో ఈ ఇంటికి పట్టిన శని దరిద్రం అన్ని వదిలిపోతాయి. మళ్ళీ మన ఇంటికి సిసి వెలుగు రాబోతుంది. అమ్ము అంజు, మీరు వేసిన కృష్ణుడి పాదాలు వృధా పోలేదు. ఆ పాదాల్లో బుజ్జమ్మ అడుగులు వేసుకుంటూ వస్తుంది. ఆనందు, ఆకాశు, బుజ్జమ్మ కోసం మీరు కట్టిన తోరణాలు పాడవక ముందే తనే ఇంటికి వస్తుంది. స్వాగతం పలకటానికి సిద్ధంగా ఉండండి. ఈ ఇంటికి పెట్టిన గ్రహణం వీడిపోయింది. అమావాస్య చీకట్లు తొలగిపోయాయి. వచ్చేది పున్నమి వెన్నెలే. తప్పకుండా